పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము భవిష్యత్తు. ప్రియులారా, పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటూ ఉంటారు. వారి స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత వారిని గూర్చిన, వారి భవిష్యత్తును గూర్చిన ఆలోచనలు, ప్రణాళికలు వారు కలిగి ఉంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో దేవుని వాక్యాన్ని గమనిస్తే, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, దేవుడు నీ కొరకు ఒక భవిష్యత్తును దాచి ఉంచాడు. నీ జీవితంలో రాబోయే వాటన్నింటినీ భద్రపరిచాడు. దేవుడు నీ కొరకు ఎన్నెన్నో మంచి ప్రణాళికలు వేసి ఉంచాడు. అవి నీకేమాత్రం హాని చేయవు, కానీ నిన్ను వృద్ధిలోనికి తీసుకుని వస్తాయి. ప్రియులారా, నీ బ్రతుకంతా, నీ జీవితమంతా ఆయనకు తెలుసు గనుక నీవు సంతోషించు. ప్రియులారా, నేటి దినం చదువుకున్న వాక్య భాగాన్ని మనం గమనిస్తే, నీకు మంచి భవిష్యత్తు ఇస్తాను, నీ జీవితంలో ఎన్నో నూతన క్రియలు చేస్తాను అని చెబుతూ, అవి నీ జీవితంలో పొందుకోవాలి అనంటే నీ ఒక పని చేయాలి. అదేమంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అని దేవుడు చెబుతున్నాడు. ఇదే అసలైన సత్యం. ప్రియులారా, దేవుడు తన మహాశక్తితో ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి వెలుపలకు తీసుకుని వచ్చాడు. మార్గమధ్యాన దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడని వారు సాక్ష్యమిచ్చారు. అయినప్పటికీ వారు దేవుని మీద, మోషే మీద సనుగుతూ, మమ్మల్ని ఎందుకు బయటకు తీసుకొచ్చావు? ఈ అరణ్యములో చావడానిక? ఇక్కడ చేపలు, బీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, మాంసం లేనే లేవు. ఎప్పుడు మన్నా, ఈ మన్నాతో విసిగిపోయాం అంటూ మోషేపై కోపగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అలా వాళ్ళు సన్నుక్కుంటూ గొనుక్కుంటూ తమ బాధను వెలగక్కేవారు. వారి ధ్యాసంతా ఐగుప్తు మీదే. ఎప్పుడూ గత జీవితాన్ని తలచుకుంటూ ఉండడం వలన దేవుని కోపము వారిపై రగులుకొని, ఈ మూర్ఖ జనము నా విశ్రాంతిలో ప్రవేశింపరని దేవుడు చెప్పాడు. ప్రియులారా, కాలేబు, యెహోషువాలు వారి దేవుడిని, ఆయన వాగ్దానాలను నమ్మడం ద్వారా ఆఖరులో వారు ప్రతిఫలాన్ని పొందారు. ప్రియులారా, ఫిర్యాదులు చేసేవారంటే దేవునికి అసహ్యం. ప్రతి విషయంలో ఆయనకు స్తుతులు చెల్లించు. ఆయనను విశ్వసించి హత్తుకొని కృతజ్ఞత కలిగి జీవించు. అప్పుడు నమ్మదగిన దేవుడు ప్రస్తుత ఈ లోకములోనే కాక రాబోయే జీవితములో కూడా ప్రకాశవంతమైన భవిష్యత్తును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక నమ్మదగిన దేవుని ఎడల విశ్వాసముంచి ఆయనను హత్తుకొని కృతజ్ఞత కలిగి జీవించు. దైవాశీర్వాదములను పొందుకో. దేవుడు నీకు, నీ కుటుంబాన్ని దీవించి మంచి భవిష్యత్తును ప్రభు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి,
ప్రేమ కలిగిన ప్రభువ, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు నాయన. మీరు మాకు మా భవిష్యత్తును గురించిన మంచి వాగ్దానాన్ని మీరు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానము చేత ప్రభువ బిడ్డలను నింపండి నాయన. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి. నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలను తొలగించండి. సమాధానమును, నెమ్మదిని దయచేయమని నీ పరలోకపు ఆశీర్వాదములు మెండుగా ప్రతి కుటుంబము మీద మీరు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.